ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యం వినబోతున్న దేవుని బిడ్డలందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవుడు సర్వోన్నతుడు మరొకసారి మనల్ని దర్శించడానికి వచ్చి ఇచ్చిన వాగ్దానమును బట్టి ఆయన మహిమపరుస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ధ్యానించుకుందామండి. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్యపు వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నాడండి. ఆ వాగ్దానము, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని దేవుడు ఈరోజు మనకిస్తున్నాడండి వాగ్దానం. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? దీవెనలు కావాలి అని అనుకున్న వారు ఎలా ఉండాలని చెప్తున్నాడు. ఆ తర్వాత నమ్మకంగా ఉండి కూడా దేవునిలో నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా మీ నమ్మకానికి మీ విశ్వాసానికి తగిన ప్రతిఫలం ఉంది అని ఎదురు చూస్తున్న వారికి బలపరుస్తూ జవాబిస్తున్నాడు. ఆ తర్వాత నమ్మకమే లేకుండా ఏదో లోకానుసారంగా ఉండి ప్రార్థన అంటే ప్రార్థన, చేస్తున్నామంటే చేస్తున్నామని అన్నవారికి ఏ దీవెన ఉండదు, విశ్వాసము ద్వారా మాత్రమే దేవుని దగ్గర దీవెన పొందుకుంటామని బలపరిచి ఆ నిరీక్షణ లేని వారితోనూ కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి ఈ దిన వాగ్దానము మనం చదవబడినటువంటి వాక్యములో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నటువంటి మాట, కొన్ని సంవత్సరాలుగా నిరీక్షణ కలిగి దేవునిలో నువ్వు అడుగుతున్న కార్యములో ఆయన ఆశీర్వాదమును చూడలేక పొందుకొనలేక దేవుని కృపలో వర్ధిల్లుతూ కూడా, తండ్రి నాకు ఈ అవసరం తీరట్లేదు ప్రభా, నేను అనుకుంటున్న ఈ కార్యంలో నేను ఆశీర్వాదమును చూడలేకపోతున్నాను తండ్రి అని ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో ఉన్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి మీ హృదయాలను పరిశీలించుకోండి. మీరు ఏ విశ్వాసములో ఉండి, ఎటువంటి నమ్మకములో ఉండి ఆ సర్వోన్నతుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారా? లేక సంపూర్ణముగా ఆయన చిత్తము కొరకు ఎదురు చూస్తూ ఆయన మీద ఆధారపడి విశ్వాసములో కనిపెడుతున్నారా? లేక నీ సమస్య నిన్ను డామినేట్ చేస్తుంటే ఆ సమస్యలో ఆశీర్వాదం ఉందో లేదో అని ద్విమనస్కులై మీరు డౌట్తో నిలబడి ఉన్నారా? అందుకే మీరు అనుకుంటున్న ఆశీర్వాదం రాలేదని ఏ రోజైనా దేవుని దగ్గర పరీక్షించుకోవడం జరిగిందా? దేవుడు అంటున్నాడు, నమ్మకమైన వానికి దీవెనలు. అంటే దేవుని పాద సన్నిధిలో పరిచర్యలో కావచ్చు, చర్చ్ విషయంలో కావచ్చు, లేక ఆయన ఇచ్చిన సేవా విషయంలో కావచ్చు, దేవుని మందిర విషయంలో కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా నువ్వు దీవించబడాలి అంటే నిన్ను పిలిచిన దినం, అంటే రక్షణలో నిన్ను ఆయన ఏర్పరచుకున్న దినం మొదలుకొని కూడా ఆయన రాకడ వరకు నువ్వు దేవునికి నీ జీవితం అంతా కూడా నమ్మకముగా ముందుకు కొనసాగితే, ప్రతిఫలం ఆశించకుండా నీ యొక్క నిరీక్షణ దేవుని మీద ఉంచి విశ్వాసముతో నువ్వు ముందుకు కొనసాగగలిగితే, నమ్మకమైన నువ్వు దేవుని ఎదుట చేయు పరిచర్యలో కానీ, సేవ విషయంలో కానీ, దేవుని ఎదుట కనిపెట్టు విషయాలలో కానీ, దేవుని ముందు విశ్వాసముతో నిలబడి నువ్వు ఇచ్చిన నీ చిత్తమయ్యా, లేదన్నా నీ చిత్తం ప్రభా, నేనైతే ఓర్పుతో సహనముతో ఎదురు చూస్తున్నానయ్యా అని నమ్మకంలో నిలిచి దేవుని సన్నిధిలో కనిపెడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఏదో కొన్ని కలుగుతుంది, ఇంకా ఆ తర్వాత వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ విశ్వాసంలో ఇంకొకసారి మీరు అడిగితే ఇంకొకసారి ఇస్తానని ఎప్పుడు కూడా నీ దేవుడు నిన్ను నిరుత్సాహపరచడు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీకు మెండైన దీవెనలు ఉన్నాయి. నువ్వు నా పాద సన్నిధిలో నిందారహితముగా కొనసాగుచున్నావా? నీకు ఆశీర్వాదములు అత్యధికముగా నువ్వు ఉన్నాయి. నువ్వు నా పాద సన్నిధిలో చేరి ఈ లోకం ఏమంటున్నా, కుటుంబం ఏమంటున్నా, నీ పరిస్థితులు ఏమంటున్నా, నీకున్నటువంటి ఒడుదుడుకులను బట్టి నువ్వు కృంగిపోతున్నా, వాటి వైపు చూడక నా సన్నిధిలో నీ సమస్తము నాకు సమర్పించుకొని హృదయానుసారముగా నా సన్నిధిలో నువ్వు విశ్వాసముతో ముందుకు కొనసాగుతుంటే, నమ్మకమైన స్థితిలో నువ్వు నిలిచి ఉన్నావు కనుక మెండైన దీవెనలను నువ్వు అందుకోబోతున్నావని ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు వచ్చి నీకు వాగ్దానం ఇస్తున్నాడు. అంటే నువ్వు నిరీక్షిస్తున్న దానికి, నమ్మకము కలిగి ఆయన దగ్గర కనిపెడుతున్న దానికి నీకు దీవెన ఉంది అని దేవుడు ఈరోజు ఒక క్లారిటీ ఇస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్దాం. ఏ విషయంలో కూడా మనం సోలిపోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన ఏమై ఉన్నాడు? హెబ్రీ పత్రిక 10:23లో ఏమంటున్నాడు? ఆయన నీకు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఆ ధైర్యముతో నువ్వు నమ్మకముగా దేవుని సన్నిధిలో కొనసాగితే, నీకున్న పరిస్థితులను బట్టి దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి ఉంటే, ఆ వాగ్దానం అందుకొని విశ్వాసముతో నువ్వు ముందుకు కొనసాగగలిగినప్పుడు నీకు మెండైన దీవెనలు ఉన్నాయి అని దేవుడు సెలవిస్తున్నాడు. అట్టి దీవెనలు అందుకుందాం దేవుడి పాద సన్నిధిలో. నువ్వు ప్రార్థన చేసేది ఎవరికి? నువ్వు నమ్మకంగా ఉన్నది ఎవరి ముందు? నువ్వు ఈ నిరీక్షణతో కనిపెడుతూ ఎవరి దగ్గర నిలిచి ఉన్నావు? అట్టి ఆ దేవుడు ఈరోజు నీకు ప్రతిఫలం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు.
కాబట్టి నీకు అత్యధిక దీవెనలు, మెండైన దీవెనలను సిద్ధపరచిన ఆ దేవుడి ఎదుట నిందారహితముగా కొనసాగొచ్చు. ఆయనను స్తుతిస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానములను కానీ ఆయన ఇవ్వబోయే దీవెనలను కానీ అందుకొని ఆయన మహిమపరుస్తూ ఆ సాక్ష్యానికి సిద్ధపడి మనం ఆయనను కనపరుద్దాం. ఇటు కృప దేవుడు ఈ వాక్యము ద్వారా వాక్యము విన్నందరికీ కూడా అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.